హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈరోజు సైడ్ వేస్ మార్కెట్ అండి. స్టిల్ మనం ట్రేడ్ చేసి సైడ్ వేస్ మార్కెట్లో ఎట్లా ప్రాఫిటబుల్ అవుదామో చూద్దాం. ఓకే, జస్ట్ తక్కువ క్వాంటిటీ తీసుకుంటా. ఇక్కడ మీరు చూసుకున్నట్లు ఒక చిన్న గ్యాప్లోనే కింద పడ్డది, కానీ ఇక్కడ సైడ్ వేస్ అవుతుంది. ఇప్పుడు సైడ్ వేస్ మార్కెట్ నడుస్తుంది. ఓకే, సో ఇక్కడ ప్రాఫిటబుల్ ఎట్లా అవ్వాలో నేను మీకు చూపిస్తాను. సో మీరు ప్రీమియం చూసుకున్నట్లయితే ఫాస్ట్గా వెళ్తున్నాను, కొంచెం స్లోగా వెళ్తా. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ, ఇది అయితేనే ఉంది అప్పటి నుంచి. అర్థమైందా? సో ఇప్పుడు ఒక మూమెంట్ క్యాప్చర్ చేయాలి మనం. ఏది? ఇక్కడ నుంచి ఇక్కడ కానీ, ఇక్కడ నుంచి ఇక్కడ కానీ. ఓకే, సేమ్ గోస్ విత్ కాల్ ఆల్సో. ఓకే, ఇది ఎవ్రీ టైం వర్కౌట్ కాదు, కానీ మ్యాక్సిమం టైమ్స్ ఇది వర్కౌట్ అవుతుంది గైస్. ఓకే, ఎక్కువ పాయింట్స్ క్యాప్చర్ చేయదు. జస్ట్ మనకు ఆడ ఎంత లైన్ కనిపిస్తుందో అంతనే క్యాప్చర్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ ఇది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మార్కెట్ కింద పడి మళ్ళీ నేను ఒక నిన్న జోన్ గీసా కదా నిన్న. ఓకే, నిన్న నాది 5,000 రూపీస్ లాస్ అయింది గైస్. నేను సెకండ్ అంటే హాఫ్ ఆఫ్ వీడియో చేసా. తర్వాత సెకండ్ వీడియో రికార్డ్ ఎందుకు చేయాలి అంటే, నాకు కొంచెం జ్వరం వచ్చింది అనమాట. సో నేను అది రికార్డ్ చేయలే. ఇంకా నేను ఫుల్ ఫ్లెష్ వీడియో లేదు కదా, దాన్ని పెట్టేం అని చెప్పి పెట్టలేదు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే, కరెక్ట్ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది. ఇక్కడ తీసుకున్నది ఉండే, బట్ ఇట్స్ ఓకే. ఇది ఇప్పుడు ఇక్కడ దాకా వెళ్ళడానికి ట్రై చేస్తుంది. స్లోగా వెళ్తుంది కానీ ఫాస్ట్గా వెళ్ళదు. ఇఫ్ ఇన్ కేస్ వెళ్ళలేదు అనుకోండి, మనం ప్లాన్ చేద్దాం. ఓకే, ఫుల్ వీడియో చూడండి గైస్. సగం సగం చూస్తే మీకు ఏం రాదు. సైడ్ వేస్ మార్కెట్లో తక్కువ పాయింట్ ఎట్లా క్యాప్చర్ చేయాలో మనం ట్రై చేద్దాం. ఓకే, ఇగో ఇట్లా నడుస్తుంది. నా అంచనా ప్రకారం అయితే ఇగో ఇట్లా పడ్డది కదా. ఇప్పుడు చిన్న ఒక యూ వేసుకొని, ఇట్లా యూ వేసుకొని ఇట్లా వెళ్ళాలి. ఎందుకంటే కింద నేను మొన్న కూడా చెప్పా, కింద సైడ్ ఒక ఫ్రీ ఫాల్ ఉంది. అది మ్యాక్సిమం ఇండియన్ మార్కెట్ వాళ్ళు రానివ్వరు. అందుకే ఇక్కడిగో ఎంతసార్లు దొక్కినా లేపుతారు, ఎన్నిసార్లు దొక్కినా లేపుతారు, ఎన్నిసార్లు దొక్కినా లేపని ట్రై చేస్తారు. ఇది బ్రేక్అవుట్ అయితే ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. సో మ్యాక్సిమం రానివ్వరు. వచ్చినా రప్పని లేపేస్తారని నా నా అంచనా. బట్ చూద్దాం. మనం స్కాల్పర్స్ కాబట్టి మనకు ఆ టెన్షన్ ఉండదు. ఓకే, ఇక్కడ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. ఓకే, బ్యాంక్ నిఫ్టీ అయితే ఫాల్ అయ్యే ఛాన్సెస్ అనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం, చూసేద్దాం. చిన్న ఇక్కడ స్కాల్ప్ తీసుకోవచ్చు, కానీ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ అ రైట్ సెటప్, కరెక్ట్ సెటప్. ఎందుకంటే సైడ్ వేస్ మార్కెట్ కదా, రైట్ సెటప్ కోసం వెయిట్ చేద్దాం. ఓకే, వీడియో లెంత్ అవుతుంది గైస్, బట్ ఇట్స్ ఓకే. మీరు చూస్తుండండి. ఓకే, ఒక్క ట్రేడ్ కూడా చేయలేదు ఇంకా నేను, 0 ట్రేడ్స్. ఓకే, స్లోగా చెప్తా సో దట్ మీకు కూడా అర్థమవుతుంది. వెయిట్ చేయడం నేర్చుకుంటారు మీరు కూడా. సైడ్ వేస్ మార్కెట్ అప్పుడు యూజువల్లీ ట్రేడ్ చేయవద్దు. ఓకే, అది ఇంపార్టెంట్ చాలా. స్టిల్ చేస్తున్నామంటే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ప్రీమియం మూమెంట్స్ ఇందాక చెక్ చేసా. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ 5 పాయింట్స్, ఇక్కడ నుంచి ఇక్కడ 6. ఓకే, అంటే మరీ బాగాలేదు కానీ, బట్ ఇట్స్ గుడ్ ఓన్లీ. మరీ గలీజ్ అయితే లేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టిన 5 పాయింట్స్ ఉంటాయి అనమాట. సో ఇది పర్లేదు, కొంచెం ఓకే కైండ్ ఆఫ్ ఉంది, బట్ నాట్ టూ మచ్ గుడ్. ఓకే, అది నిఫ్టీ 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 కూడా సేమ్ పరిస్థితి. బ్యాంక్ నిఫ్టీ అయితే మొత్తం కింద జారిపోయింది. ఇగో ఆల్మోస్ట్ జారిపోయింది. దానికి ఇక్కడ నుంచి సపోర్ట్ దొరికినా దొరుకుతుంది. ఇక్కడ దాకా రావాలి, అది స్ట్రాంగ్ సపోర్ట్ రావాలంటే కింది సైడ్. చూద్దాం, ఒక మంచి స్కాలప్ దొరుకుతుందో చూద్దాం. ఓకే, సర్ది కూడా అయింది గేస్ నాకు అసలు. నిన్న మొత్తం బాడీ పెయిన్స్, బాడీ పెయిన్స్. ఇక ప్రీమియం మూవ్ అవ్వట్లేదు చూడండి సరిగా. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ కిందికి పడుతుంది, కానీ ప్రీమియం చూడండి. సో ఇట్స్ నాట్ గుడ్ టైం టు ట్రేడ్. మంచిది ఒకటి స్కాల్ప్ అండ్ క్యాప్చర్ చేస్తా కానీ
ఓకే. ఆహాహా! స్కాల్పర్ మోడ్ 200 వస్తదా? 200 అబ్బా! మంచిగా ఎంటర్ కాలే. కొంచెం కిందికి రానిద్దాం. మరీ పైకి అయిపోయింది అదే. ప్రీమియం కూడా మూవ్ అవ్వట్లేదు కాబట్టి మనం ఇది జస్ట్ ఈ ఈ ఈ స్ట్రాటజీ అయితే మీరు ఫాలో చేయకండి. ఎందుకంటే ఇది సైడ్ వేస్ మార్కెట్లో ఒక 10-15 పాయింట్స్ లేకపోతే 20 పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి ట్రై అనమాట. ఇది చాలా రిస్క్ అనమాట. ఇక నేను చెప్పినా కదా, ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ టచ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ టచ్ అవుతుంది అనమాట. సో అది ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ కూడా మీరు చూసుకోవాలి. సో ఐ వుడ్ సజెస్ట్ నాట్ టు డూ, ఎందుకంటే సడన్గా రప్ప అని రివర్స్ అయినా అయిపోతుంది. ఓకే, చూద్దాం. ఇగో ఏం చెప్పలే, సడన్గా రివర్స్ అయినా అవుతుంది. ఇగో ఇదే ఏదో ఒక సైడ్ బ్రేక్ అవుతుంది, అప్పుడు మనం మంచిగా ట్రేడ్ చేయవచ్చు. నా లెక్క ప్రకారంతో పైన సైడ్ బ్రేక్ అవుతుంది అనుకుంటున్నా. బట్ చూసేద్దాం, 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 చూసేద్దాం. 120 అంటే 20 ఇంటూ 100. ఓకే, వీడియో పాజ్ చేస్తా, రైట్ సెటప్ వచ్చిన తర్వాత రికార్డ్ బ్యాక్ చేస్తా. ఓకే, ఇది ఇట్లానే పెట్టొచ్చు కానీ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చూస్తున్నాం. ఓకే, చిన్న స్కాల్ప్ చేద్దామా అని చూస్తున్నా ఇక్కడ, బట్ మూవ్ అవ్వట్లే కాబట్టి నాకు డౌట్ ఉంది. కొత్త వాళ్ళు అయితే ఈ మార్కెట్ నుంచి దూరం ఉండాలి, నేను కూడా దూరం ఉండాలి ఈ మార్కెట్ నుంచి. జస్ట్ ఏంటంటే అగైన్ ట్రేడ్ అయిపోతే నేను వేరే పనులు చేసుకుందామని చూస్తున్నా. సిక్స్ మంత్స్ ఒకసారి ఆప్షన్ చేంజ్ చెక్ చేసుకుందాం, డెల్టా టీటా గామా అవన్నీ. ఒక చిన్న క్లారిటీ వస్తుంది మనకు. యాడ్ క్యాండిల్ బాగుంది ఇది, బట్ అగైన్ ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళిన వెళ్తుంది, చెప్పలేము. చలో ఇక్కడ ఒక చిన్న ట్రై చేస్తున్నాను నేను గైస్, ఎందుకంటే ఎడ్జ్లో వచ్చింది కదా, దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటా. అబ్బా, ఓకే, ఇదే నా స్టాప్ లాస్, దీనికన్నా ఎక్కువైతే నేను తీసుకోను. అరే జర్రా నైనా ఫాస్ట్గా స్టాప్ లాస్ పెట్టాల్సి వస్తుంది గైస్ దీనికి, లేకపోతే బిస్కెట్ అవుతాం, బిస్కెట్ క్రీమ్ బిస్కెట్ అవుతాం. ఇదే నా స్టాప్ లాస్. ఓకే, కింద సైడ్ బ్రేక్ అయింది, బట్ స్టిల్ నేను సైడ్ వేస్ మార్కెట్ అని చెప్పేసి ఈ చిన్న స్టాప్ లాస్ పెడుతున్నా. ఓకే, ఇప్పుడు ఈ జోన్ లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, ఈడి దాకా టచ్ అవుతుంది, జస్ట్ దానికోసమే తీసుకున్నా. ఓకే, దీన్ని ఇంకా ట్రేల్ చేస్తా. చలో 200 రూపీస్ ప్రాఫిట్, జస్ట్ 100 క్వాంటిటీ తీసుకున్నా గైస్. ఓకే, ఇది నేను ఎక్కువసేపు పెట్టుకోను. ఓకే, ఇది ఇక్కడ ఉన్నా కదా, 15 పాయింట్స్కి నేను లేపేస్తా దీన్ని, ఎందుకంటే ఎక్కువసేపు హోల్డ్ చేసుకోలేము దీన్ని. రివర్సల్ వస్తే మనది హిట్ అయిపోతుంది అంతే, ఏం చేయలేం, ఏం చేయలేం. 7 పాయింట్స్ స్టాప్ లాస్, 15 పాయింట్స్ టార్గెట్. చలో, ఇది అగైన్ యాజ్ ఐ సెడ్ సైడ్ వేస్ మార్కెట్లో ఇట్లా ట్రేడ్ చేయాల్సి వస్తుంది గైస్. చూడండి మీరు ఇక్కడ మార్నింగ్ చేంజెస్ ఉన్నాయి, ఇక్కడ నుంచి పైకి వెళ్తాం, పైనుంచి కిందికి వస్తాను, ఇక్కడ నుంచి పైకి వెళ్తాం, పైనుంచి కిందికి వస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి పైకి వెళ్తే అగైన్ సేమ్ రిపీట్ అవుతుంది. ఇది బ్రేక్అవుట్ అయితే మన సెటప్ ఫెయిల్ అవుతుంది. నాకు తెలిసి అయితే ఇది స్లోగా మళ్ళీ పైకి వెళ్తుంది అనుకుంటున్నా, బట్ చూద్దాం. ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది కదా, 11 అప్పుడు అయితే అంత పెద్ద మూమెంట్స్ రావనుకుంటున్నా, బట్ వి విల్ సీ. 3 ట్రేడ్స్ ఉంది మనకి,
మీకు లైవ్‌గా చూపిస్తా మొత్తం ట్రేడ్స్. నేను నాకు ఎంతొచ్చినా, ఎంత మొత్తం చూపిస్తా మీకు. సో దట్ మీకు లెర్నింగ్ ఉంటదని చెప్పేసి. ఎవ్వరు ఎప్పుడు ఇట్లా సైడ్ వేస్ మార్కెట్‌లో ఓవర్ ట్రేడింగ్ చేయకూడదనమాట. గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏమైతదంటే మీరు చిన్న లాస్‌తోని మార్కెట్ నుంచి బయటికి రాగలుగుతారు. ఓకే. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అది. ఎందుకంటే మీకు మంచి మంచి రోజులు చాలా వస్తాయి. నేను మీకు క్లియర్‌గా టెలిగ్రామ్ గ్రూప్‌లో చెప్తా. కుమ్మే రోజులు మస్తొస్తాయి. జస్ట్ ఏందంటే మనం కుమ్మే రోజులకు డబ్బులు ఉండాలి కదా మన దగ్గర అకౌంట్‌లో. నువ్వు నార్మల్ డేస్‌లో మొత్తం పైసలు మొత్తం బిస్కెట్ చేసుకున్నావంటే నీకు తర్వాత డబ్బులు ఏడికెళ్ళొస్తాయి ఇప్పుడు ట్రేడ్ చేయనీకి. సింపుల్. అది. బెహతా అరే! నేను ప్రీమియం ఓపెన్ చేసినా. ఓకే. 80,700 కాల్. 80,700 కాల్‌లో అబ్బా! తీట 127, 169 గైస్ తీట ఎక్కువ ఉంది గైస్ అసలు ఈరోజు ఆప్షన్ బయర్స్‌కి కష్టం. ఆప్షన్ బయర్స్ వద్దనిపిస్తుంది నాకు ఈరోజు ట్రేడ్ చేయడం. నేను టెలిగ్రామ్‌లో కూడా పెడతా. ఓకే. మంచిగా లేచింది గానీ ఆప్షన్ బయర్స్‌కి తీటా డీకే చాలా ఎక్కువ ఉంది. సో, ఇట్స్ రిస్కీ. మన ఎవరైనా కొత్తోళ్ళుంటే జాగ్రత్తగా. సో, ఒకసారి పెట్టేస్తా జాగ్రత్తగా. మన ప్రీమియం గ్రూప్‌లో పెడతా. బికాజ్ తీటే 169 ఉంది. యూజువల్లీ 100 అట్లా 100 లోపల ఉంటది. 169 అంటే టూ మచ్ తీటా. సో, కరెంట్‌లీ మీరు చూసుకున్నట్లయితే 600 ప్రాఫిట్ చూపిస్తుంది. 700 నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటా గైస్. నేను హోల్డ్ చేసుకోను దీన్ని. ఎందుకంటే నాకు తెలుసు ఇది జస్ట్ ఇట్లా టెంప్ట్ చేస్తది అంతే. సో, జాగ్రత్తగా ఉండాలనమాట. ఎవరన్నా నాతో పాటు ఇప్పుడు ట్రేడ్ చేసింటే నేను వాళ్ళని ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నాను. 100 క్వాంటిటీ కాబట్టి మనకి 800, 900 చూపిస్తుంది. అదే ఇక్కడ 500 ఉంటే ఈ టైంకి 5,000, 6,000 అవుతుండే. ఓకే. సో, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలన్నమాట ఇట్లాంటి టైంలో. మనకు తీటా కాబట్టి మనం వెయిట్ చేస్తామన్నమాట. కంప్లీట్ క్యాప్చర్ చేయాలని చెప్పేసి. నేను ఇక్కడ కొంచెం రాగానే ఇదిగో ఈ ఉందా ఈ స్టాప్ లాస్. అరే నాకు స్టాప్ లాస్ ఎట్లా పెట్టాలో అడిగిర్రు. సో, నేను చెప్తున్నా చూడండి మళ్ళా ఇది తీసేస్తా. ఓకే. నేను స్టాప్ లాస్ మన ఫ్రెండ్ గారు అడిగారు. మనకి ఇక్కడ ప్లస్ ఉంది కదా ఈ ప్లస్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన థర్డ్ ఆప్షన్ ఉంది కదా సెల్. థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ స్టాప్ లిమిట్ అని ఉంటుంది. దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని దీనికి మధ్యలో ఇట్లా డిఫరెన్స్ పెట్టుకోవాలి. పైన 90.75 అయితే ఇక్కడ 90 పెట్టుకొని సెల్ అని క్లిక్ చేయాలి. అప్పుడు కింద లైన్స్ వచ్చేస్తాయి. ఇది స్టాప్ లాస్. ఇది దూరం ఎక్కువ పెట్టుకోవాలన్నమాట అంతే సింపుల్. స్టాప్ లాస్. దాని తర్వాత ట్రేల్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నది గుంజాలి. ఈ కింద ఉన్నది గుంజితే ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఉన్నది గుంజి దాని తర్వాత కింద ఉన్నది గుంజాలి. ఓకే. ఆల్మోస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది గైస్ మనది. కమాన్ కమాన్. నేను ట్రేల్ చేసేస్తున్నా. ఓకే. ట్రేల్ చేసేసిన గైస్. చలో. ఓకే. కొంచెం కిందికి వచ్చింది అది. సో, ఓకే. ట్రేల్ చేసేసిన ఇప్పుడు. అరే ఈ అమ్మ అకౌంట్లో డబ్బులు లేకపోతే ఎట్లనే అవుతుంది. నేను విత్డ్రా చేసుకుంటే ఎట్లనే అవుతాయి. కొన్నిసార్లు స్టాప్ లాస్ పడవన్నమాట. బట్ ఇట్స్ ఓకే. నేనైతే ఎగ్జిట్ కొట్టేస్తున్నా. రెడీగా ఉన్నా. కొంచెం నాకు ఇంకో పైన ఇస్తుందా అని చూస్తున్నా అంతే. కొడతావా పైకి? ఓకే. ఓకే. 2000 క్రేజీ. 2600 వావ్. ఇంకెళ్తావా పైకి? 2800 కమాన్. నేను రెడీగా ఉన్నా. ఏమన్నా నాకు డౌట్ వస్తే నేను కొట్టేస్తా క్యాన్సిల్. 2700 జస్ట్ 100 క్వాంటిటీ గైస్ 3000. ఓకే. కొంచెం డౌట్ వస్తే నేను ఎగ్జిట్ కొట్టేస్తా. అదే దానిలో ఉన్న స్పెషాలిటీ అనమాట. 2700, 2900 కమాన్. 3000, 3500
ఓకే. సపోర్ట్ తీసుకుంటుంది. నేను ఎగ్జిట్ కొట్టేస్తున్నా. ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసినాం తెలుసా? 30 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం. ఇగో ఎగ్జిట్ కొట్టేసిన. అది ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది మనది. సైడ్ వేస్ మార్కెట్లో చెప్పలే దీని నుంచి ఇట్లా లేస్తుందని చెప్పేసి, ఇప్పుడు మళ్ళీ దీని లోపలికి వచ్చింది అనుకోండి, మళ్ళీ కిందికి రాని ట్రై చేస్తాను అనమాట. సో ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది గైస్. 3000 రూపీస్ ప్రాఫిట్. జస్ట్ 100 రూపీస్ 100 క్వాంటిటీతో చేసాం. 100 అంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. 96 దగ్గర నేను తీసుకున్నా. 96 దగ్గర తీసుకున్నా. 96 అంటే 96 ఇంటూ 100 క్వాంటిటీ ఎంత అయింది? 9000 రూపీస్తో తీసుకున్నాను ఆ ట్రేడ్. వావ్ 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 వావ్. అరే 2 క్వాంటిటీలు తీసుకుంటుండే కదా నేను. ఇట్స్ ఓకేలే. సో 9600 రూపీస్ తోటి 3000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది కదా మనకి. సో అట్లుంటుంది అనమాట మనతోని. ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది. ఒక్కటే ట్రేడ్ చేసాయి. సింగిల్ ట్రేడ్. సింగిల్ ట్రేడ్ ఇక్కడ క్యాన్సిల్ ఫెయిల్డ్ అయింది. సక్సెస్ అయిన ట్రేడ్స్ రెండే, బై సెల్. ఓకే. 97 దగ్గర బై చేసినాం, 128 దగ్గర సెల్ చేసినాం. ఓకే. సైడ్ వేస్ మార్కెట్లో ఇగో యాజ్ అ సెడ్ కొడుతుంది, నాకు తెలుసు అది. దాని క్యాండిల్స్ అంటే మజాక్ అయిపోతుంది. సో అది గైస్ కొంచెం మళ్ళీ జోన్ లోపలికి వెళ్ళిపోయింది. సో టైం 11 అవుతుందా, ఎండ్ చేద్దామా అని చూస్తున్నా. ఎందుకంటే ఎట్లైనా సైడ్ వేస్ ఉంది మార్కెట్. వాట్ ఈస్ ద పర్పస్? కానీ కరెక్ట్ టైంలో తీసుకున్నాం, గుర్తుంది కదా గైస్. మంచిగా ఇక్కడ తీసుకున్నాము, రప్పర్ లేచింది, ఇంకే మంచి ప్రాఫిట్ ఇచ్చింది. ఈ జోన్ బ్రేక్ అవుతుందా? మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది ఇక్కడ, బట్ చూసాం. ఆల్మోస్ట్ సపోర్ట్ జోన్ దగ్గర ఉంది కదా, సో మనం ఇక్కడ రిస్క్ తీసుకోలేమన్నమాట. కాల్ ప్రీమియం అంత పెరగట్లేదు మీరు చూసుకున్నట్లయితే. ఇక్కడ నుంచి పెడితే ఎంత పెరిగింది? 9-10 పాయింట్స్ పెరిగింది. కరెక్ట్ టైంలో మనము ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం గైస్. ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది, బట్ చూద్దాం. సపోర్ట్ జోన్ ఉంది కాబట్టి నేను వెయిట్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ ఒక చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేస్తున్నా గైస్. ఓకే. బై చేసిన, ఇక్కడనే స్టాప్ లాస్ పెడుతున్నా, బికాజ్ ఇది రిస్కీ ట్రేడ్ కాబట్టి. 100 క్వాంటిటీ. చలో బాగా లేచింది పైకి, బట్ చూద్దాం. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. 500 లాస్ వచ్చింది. ఇట్స్ ఓకే. వావ్, పైన సైడ్ కొడుతుంది కానీ ఇక్కడ 9 ఇంకా 15 ఏమీ అడ్డం ఉంది. ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలి పుట్, బట్ చూద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ మూడు ఎట్లుందో చూస్తున్నా. లేదు అంతా నాకు స్ట్రెంత్ కనిపిస్తలేదు, బట్ చూద్దాం. 700 కావాలా? ఇది పట్టుకొని వెళ్తే ఎంత దూరం పోతుందో అని చూస్తున్నాను. కొంచెం బ్యాక్ వస్తే తీసుకుంటా కానీ ఇది బ్రేక్ అయిపోయింది ఇటు కింద. గాయస్ కాల్ సైడ్ ఒక చిన్న ఎంట్రీ తీసుకుంటున్నా. ఓకే. చాలా షార్ప్ పెట్టుకుంటా నేను గైస్. ఓకే. ఇది జస్ట్ ఆ మూమెంట్లో ఒక ప్రాఫిట్ ఇచ్చే తీసుకుంటా, లేకపోతే చిన్న లాస్లో ఎగ్జిట్ కొట్టేస్తా. ఓకే. 3 ట్రేడ్స్ అయిపోతుంది, నేను ఆఫీస్ వర్క్ చేసుకుంటాను అనమాట. సైడ్ వేస్ మార్కెట్లో మనం మంచి సెటప్ దొరకదు. ఇట్లనే మన ఫ్లూక్లో దొరికినప్పుడు, లేకపోతే ట్రెండ్ లైన్ దగ్గర రిజెక్షన్ తీసుకున్నప్పుడు మనం క్యాప్చర్ చేసుకోవాల్సి వస్తుంది అంతే. ఓకే. కమాన్. ఇది కొంచెం పైన ఎండ్ అయింది అనుకోండి, ఈ ప్రీమియం ఏడుకు వెళ్ళిపోతుంది. కొంచెం పైన ఎండ్ అవ్వాలి. దీంట్లో ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేస్తే చెప్తా కానీ. ఇక్కడ తీసుకున్నా. ఓకే. ఈడనే స్టాప్ లాస్ పెట్టుకుంటా. ఒక 30 పాయింట్స్ కష్టం. 30 పాయింట్స్ సైడ్ వేస్ మార్కెట్లో, బట్ వీ విల్ సీ. ఓకే. చూద్దాం. స్టాప్ లాస్ పెట్టట్లేదు నేను,
రిజెక్షన్ తీసుకోకరా నేను. చలో 300 ప్రాఫిట్, 270 ప్రాఫిట్. 100 క్వాంటిటీ కాబట్టి మనకు తక్కువ ప్రాఫిట్ చూపిస్తుంది. అదే ఎక్కువ పెట్టుంటే ఎక్కువ వస్తుంది. బట్ దీంట్లో రిస్క్ అసలు చేయలేం. ఓకే, ఓకే. రివర్సల్ తీసుకుంటుంది ఇక్కడ. నాకు యాజ్ పర్ నాకు పుట్టి అర్థమవుతుంది. బట్ చూద్దాం. ఇక్కడ దాకా అయితే నేను చూసుకుంటా. ఇగో స్టాప్ లాస్ ఎట్లా పెట్టాలని అడిగారు కదా నాకు. ఇగో ఇట్లా నడుస్తుందాం అన్న ట్రేడ్. ఇక్కడ ప్లస్ క్లిక్ చేయాలి. అది వచ్చేసి నేను ఇంకా సైడ్ వేస్ మార్కెట్లో ఇదే అవుతుంది నాకు తెలుసు. జింగిలాల 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 లెక్క అవుతుంది. సరే ఏడి పెట్టుకుంటా స్టాప్ లాస్, మీకు అర్థమైపోతుందిలే. ఇగో ఇక్కడ ప్లస్ క్లిక్ చేయాలి. ప్లస్ క్లిక్ చేస్తే 3 వస్తాయి. ఈ థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎన్ని క్వాంటిటీలో అన్ని క్వాంటిటీలు పెట్టుకోవాలి. దీనికి డిఫరెన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు 109.35 ఉంది కదా, 108 పెట్టుకోండి. సింపుల్. మధ్యలో ట్రిగర్ అయినప్పుడు మీకు ప్రాఫిట్ రావాలంటే ఒక 400 ప్రాఫిట్ నడుస్తుంది ఇప్పుడు. గుడ్. 1200. మీరు ఇప్పుడు ఓవరాల్గా చూసుకున్నట్లయితే 3700 ప్రాఫిట్ చూపిస్తుంది. ఇది నా లాస్ట్ ట్రేడ్ గైస్. ఓకే, 30 పాయింట్స్ క్యాప్చర్ చేసుకుంటా. చూద్దాం. ఓకే, ఇది వెళ్తే ఇక్కడ దాకా రావచ్చు యాక్చువల్లీ. చూద్దాం. బా, పైన కింద పైన కింద కొడుతుంది. స్టాప్ లాస్ పెట్టకపోవడం బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే కొట్టేసి మళ్ళీ పైకి పోతుంది. ఓ, నా లెక్క ప్రకారం పైన కొడుతుంది గైస్. ఇది పైన సైడ్ కొడుతుంది. నేను మన ప్రీమియం గ్రూప్లో చెప్తుండే కానీ సైడ్ వేస్ మార్కెట్ అని చెప్పట్లేదు. ఎందుకంటే ఎప్పుడైనా రివర్స్ అయిపోవచ్చు. సో ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ 80% ఉంది. నేను 95% ఉంటే నేను ప్రీమియం గ్రూప్లో చెప్తాను. ఇక్కడ నాకు కనిపిస్తుంది వీడికి లేస్తుంది రప్ అని. బట్ నాకు 80% కాన్ఫిడెన్స్ ఉంది. సో ఎందుకంటే నాకు అర్థమవుతుంది ఇక్కడ నుంచి రప్పని ఒకటి చిన్నది కొడుతుందని. అప్పుడు ఈ ప్రీమియం టింగ్ అని లేస్తుంది. సో అది నేను స్టాప్ లాస్ ట్రైల్ చేస్తా గైస్. ఓకే, ఇక్కడ పెట్టుకుంటా. ఓకే, చలో స్టాప్ లాస్ ట్రైల్ చేసేసిన. ఇప్పుడు చూడండి 3 పాయింట్స్ నా స్టాప్ లాస్. ప్రాఫిట్ వస్తే 30. సో మీరే రేషియో పెట్టుకో, అర్థం చేసుకోండి. 3:30. 1400. కమాన్. ఏ టైంలో రివర్స్ అవ్వరు పుట్టేస్తుంది. కానీ నాకు ఇండెక్స్ చార్ట్ చూస్తున్నట్లయితే పైకి కొట్టేస్తుంది గైస్. ఇగో అంత క్లియర్గా అనిపిస్తుంది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీకి అంత స్కోప్ అనిపిస్తలేదు కానీ ఇగో నిఫ్టీ ఇంకా సెన్సెక్స్ కనిపిస్తుంది. వీడికి లెవెల్ పై కానీ చూద్దాం. లాస్ట్ ట్రేడ్ కదా, మనం జాగ్రత్తగా ట్రేడ్ చేద్దాం. ఓకే, ఇగో చూడండి పుట్ ఎంత ఈజీగా పడుతుంది, కాల్ అంత పెరగట్లేదు. సో దట్స్ హౌ వి కాల్ డీకే. సో ఇగో ఇక్కడ చూడండి సెన్సెక్స్ పైకి వెళ్తుంది కానీ ప్రీమియం చూడండి ఎట్లా కిందికి నడుస్తుందో. సో దీనికి ఇది పంప్ రావాలంటే ఇది టింగ్ మన ఫాస్ట్గా ఎక్కాలి. ఫాస్ట్గా పోయిందంటే ఇట్లా లేస్తుంది. ఇగో కొంచెం బ్యాక్ వచ్చినా బ్యాక్ రావాలని ట్రై చేస్తారు అనమాట. సో మనం ఫాస్ట్ ఒక రెడ్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది అనుకోండి సెన్సెక్స్లో, మీరు చూడండి ఆ ప్రీమియం ఎట్లా లేస్తుంది. జస్ట్ ఒక ఫాస్ట్ ఇట్లా పంప్ రావాలి. ఇప్పుడు మీరు ఓవరాల్గా చూసుకున్నట్లయితే 3900 3800 నడుస్తుంది థర్డ్ ట్రేడ్. ఓకే, ఇగో ఎంత పడుతుంది చూడండి ఇక్కడ. నేను అందుకే మన ప్రీమియం గ్రూప్లో పెట్టేసా, ట్రేడ్ ఇప్పుడు చేయకండి. ఇగో ఇది ఎట్లా పడుతుంది, దీని దీని పడినంతనే ఇది లేస్తే మనకి ఎప్పుడో టార్గెట్ అవి కూడా వచ్చేస్తుంది. సో ఈరోజు ఆప్షన్ సెల్లర్స్ డే అనమాట. సో కింద పడడం చాలా ఫాస్ట్గా పడుతుంది, పైకి వెళ్ళడం మాత్రం కష్టం పడుతుంటుంది అనమాట. సో అది 11:20 అవుతుంది. కమాన్
కాస్ట్ టు బా కాస్ట్ టు కాస్ట్ పెట్టేసుకుందాం అనుకుంటున్నాను నేను. పోతే జీరో లాస్ పోయేటట్టు. ఓకే. అబ్బా ఈ క్యాండిల్ చూడండి గైస్, అమ్మ కాస్ట్ టు కాస్ట్ పెట్టుకుంటా. ఓకే. చూడండి మీకు ఖాళీ మీకు అర్థమైపోతుంది తీతా డీకే అంటే ఏంటంటే. ఇగో ఇక్కడ కొంచెం చిన్న ఇట్లా వస్తే ఇది రప్పని కింది పడిపోయింది. ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ అన్నీ హిట్ చేసుకుంటుంది. థర్డ్ ట్రేడ్ ఇది నాది. ఓకే. ఇది ఒక మంచి 30 పాయింట్స్ ఇచ్చేస్తే మజా వస్తుంది మనకి. చూసిరా, చలో ట్రిగర్ అయిపోయింది. ఇట్స్ ఓకే గైస్, మనం చూడండి. అబ్బా ఇగో పై ట్రేడ్ చేద్దామా, ఇట్లా ట్రిగర్ చేసుకొని పైకి వెళ్ళిపోతుంది చూడండి guys. అమ్మ జీవితం, అరే రే రే ఆపరరి. చలో రీఎంటర్ చేసిన, 5 ట్రేడ్ చేద్దాం. ఓకే. నేను యూజువల్లీ 3 to 5 పెట్టుకుంటా, 5 చేద్దాం. నాకు ఎందుకో ఇందాక చెప్పినా కదా, నాకు పైన సైడ్ కొడుతుంది అనిపిస్తుంది, కానీ ఇక్కడ వీక్ బయర్స్ని ఎగ్జిట్ చేయడానికి కిందికి వచ్చింది. మనలాంటి చిన్న రిటైలర్స్ ఉంటారు కదా, వాళ్ళకి డబ్బులు ఇవ్వదు అనమాట ఇది. అలా డబ్బులు మొత్తం తినేస్తుంది. వీళ్ళకి పైసలు ఏమి ఇవ్వద్దురా, ఇలా డబ్బులు తినేద్దామని చెప్పి తినేస్తుంది అనమాట. సో అట్లా కిందికి వచ్చి మన వాళ్ళని బిస్కెట్ చేసి పైకి పోతుంది. స్టాప్ లాస్ పెట్టుకుంటా, ఆల్వేస్ మాన్యువల్లీ ఎగ్జిట్ కొట్టేస్తా కదా. సమ్మర్ నాకు ఇక్కడ వచ్చింది అనిపిస్తే నేను ఎగ్జిట్ కొట్టేస్తా, ఎందుకంటే చాలా ఫాస్ట్గా పైకి కిందికి అవుతుంది. సో మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. జస్ట్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం సాత్ ఇస్తే వెళ్ళిపోతుంది అది, కానీ బ్యాంక్ నిఫ్టీ సాత్ ఇవ్వట్లే. జై జై గణేష, జై కొడతా గణేష, జై మలి. స్టాప్ లాస్ పెట్టడం మంచిది గైస్, ఎందుకంటే రప్ అని కిందికి వస్తుంది. మనం ఎగ్జిట్ 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 బాగాలేదు ఇది. ఓకే. 4 ట్రేడ్స్ అయిపోయింది, ఇంకొక లాస్ట్ ట్రేడ్ చేసి డే ఎండ్ కొట్టేస్తా గైస్. ఓకే. 3కి ఎండ్ కొట్టాల్సిందే, బట్ ఇట్స్ ఓకేలే. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కొంచెం సాత్ ఇస్తే ఈ ప్రీమియం లేస్తుంది గైస్, కనిపిస్తుంది కానీ ఎవడో దీన్ని తొక్కుతున్నాడు. చలో రీఎంటర్ చేసిన, ఇది నా లాస్ట్ ట్రేడ్. ఓకే. నాకు ఆఫీస్ పని ఉంది, సో ఐఎమ్ డూయింగ్ దిస్ ట్రేడ్. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటా నేను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ స్టాప్ లాస్. ఓకే. చలో ఇది నా లాస్ట్ ట్రేడ్ గైస్. ఓకే. ఏదైతే అది, దీంట్లో నేను మ్యాక్సిమం పాయింట్స్ కొంచెం ఎక్కువ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. డీకే ఉంది గుర్తుపెట్టుకోండి, కొంచెం కూడా మన రివర్స్ డైరెక్షన్లో వెళ్తే మన ప్రీమియం కొట్టేస్తుంది. అదే మన డైరెక్షన్లో వెళ్ళాలంటే రప్ అని ఫాస్ట్గా మూమెంట్ రావాలి, అప్పుడే మనకి ప్రాఫిటబుల్ అవ్వగలుగుతాం. 50 పాయింట్స్ క్యాప్చర్ చేస్తాను నేను ఇక్కడ. ఓకే. ఏదైతే అది కొంచెం పైన పోతే నేను ట్రైల్ చేసుకుంటాం. చలో ఇది నా లాస్ట్ ట్రేడ్ గైస్. మీరు అనుకోవచ్చు నేను ఫాస్ట్గా ఎందుకు ఇట్లా స్కిప్ అయ్యి రప్ప తీసుకున్నా అని చెప్పేసి, జస్ట్ ఆ మూమెంట్ నేను మిస్ అవ్వదు అని చెప్పేసి ఫాస్ట్గా తీసుకున్నా. ఓకే. ఇమీడియట్గా నేను ఎందుకు తీసుకున్నా అంటే, నేను అనలైజ్ చేసుకున్నా ఇక్కడ నుంచి ఒకటి ఇవ్వాలని చెప్పేసి, లేస్తే ఎక్కువ పాయింట్స్ వస్తుంది. ఇప్పుడు నేను సైడ్ వేస్ మార్కెట్లో హోల్డ్ చేసుకొని కూర్చోలేను అనమాట. వస్తే ఎక్కువ పాయింట్స్ ఇచ్చేసి, లేదంటే నన్ను కొట్టేసి వెళ్ళిపో. ఓకే. కానీ వస్తే మాత్రం పెద్ద పాయింట్స్ అని చెప్పేసి నేను అందుకే ఫాస్ట్గా తీసుకున్నా, అదే రీజన్. ఏదో బ్లైండ్గా తీసుకున్నా ఏంది అట్లా ఏం లేదు. నాకు ఈడ కొట్టింది అనుకో, ఈడ ఫాస్ట్ లేస్తుంది, జస్ట్ అదే రీజన్. 17 సెకండ్స్ ఉంది, 15 సెకండ్స్, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 కొట్టు. ఇక్కడ చూడండి, సెన్సెక్స్ పైకి వెళ్తుంది, ప్రీమియం మాత్రం కిందికి వస్తుంది.
కమన్ బాస్ ఒక్క స్పైక్ ఇచ్చింది అనుకోండి, ఇది జస్ట్ ఇట్లా ఇట్లా కొట్టింది అనుకోండి, ఈ ప్రీమియం డింగ్ అని లేస్తుంది. ఇప్పుడు ఎంత ఉంది మన ప్రాఫిట్? 1700 రూపీస్, 2000 రూపీస్ నడుస్తుంది. మీరు చూసుకున్నట్లయితే దీంట్లో 2 ట్రేడ్స్ ప్రాఫిట్ అయింది, బట్ స్టిల్ మనం ప్రాఫిటబుల్లో ఉన్నాం. అర్థం చేసుకోవాలి, రిస్క్ టు రివార్డ్. ఓకే, అరే ఇంత పైకి లేచినావు కదరా బాబ్జీ. ఇంత పైకి లేచింది మంచిగా. నేను ట్రైల్ చేసుకుంటా గైస్. ఓకే, నో లాస్ పెట్టుకుందాం దీంట్లో. 0 లాస్ అయితేనే మనం సేఫ్, లేదంటే మనం తొక్కేస్తుంది ఇది. చలో 0 లాస్. మనకు డౌట్ ఉన్నప్పుడు 0 లాస్ పెట్టుకోవాలి, లేదంటే కష్టం. లాస్ట్ ట్రేడే, బట్ స్టిల్ లాస్ట్ ట్రేడ్ అని చెప్పేసి హోల్డ్ చేసుకొని సాయంత్రం దాకా నేను కూర్చోలేను కదా. అది ఇంకొంచెం కింద పెడదాము. ఓకే, బా ట్రిగర్ అయిపోయింది. సరే, ఇట్స్ ఓకే, వీ విల్ ఎండ్ దిస్ డే గైస్. 5 ట్రేడ్స్ అయిపోయింది, సైడ్ వేస్ మార్కెట్. సో జింగిలి బాగా జింగిలా అయింది, బట్ ఇట్స్ ఓకే, వీ విల్ ఎండ్ దిస్ డే. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్. ఐ హోప్ మీకు లర్నింగ్ ఉంటుంది అనుకున్నాను. లాస్ ఆఫ్ ప్రాఫిట్ చూడకండి, లర్నింగ్ ఉందా అనుకుంటున్నా. ఓకే, టేక్ కేర్. ఇది పైకి కొడతా అనుకుంటున్నా, కానీ బ్లైండ్గా అయితే చేయకండి. నా లెక్క స్టాప్ లాస్ పెట్టుకో. ఇప్పుడు నేను పైకి ఎట్లా 80% కొడతా అని చెప్పేసి హోల్డ్ చేసుకొని కళ్ళు మూసుకొని ఉండలేను కదా. స్టాప్ లాస్ తీసుకుంటున్నా, అది నేర్చుకోండి. ఓకే, టేక్ కేర్ గైస్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.